వరే 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 ఎలా ఉండే పెరటిని ఎలా తీర్చిదిద్దావయ్యా భీమరాజు. అడవిలా ఉండేది చక్కగా తయారు చేశావు. పట్టుదల ఉంటే దేన్నైనా అందంగా తీర్చిదిద్దుకోవచ్చు బాబు గారు. చూస్తూ ఉండండి, 4 రోజుల్లో ఈ పెరడంతా మొక్కలు పాదులు వేసేస్తాను. ఆ తర్వాత కూరగాయలకు ఖర్చే ఉండదు. ఇదిగోండి నీళ్ళు. మొహం కడుకోవడానికి నీళ్లు కూడా నువ్వు ఎందుకై తీసుకురావటం? నేను తెచ్చుకునేవాడిగా. చెప్పాను కదండి, చేసుకోలేని వాళ్ళకి, ముసలాళ్ళకి, చిన్నపిల్లలకి అన్ని పనులు నేనే చేసి పెడతానని. ఏమా అదో ఆ నీళ్లు ముట్టుకోవడానికి వీల్లేదు. అదేమిటి? ఈ నీళ్లు మేము వాడుకోవడానికి కాకపోతే ఇంకెందుకు? అవి మీ నాన్నగారు లాంటి పెద్దవాళ్ళకి, బుల్లిబాబు లాంటి చిన్నపిల్లలకి. ఏ నేను వాడుకుంటే తప్ప? తప్పున్నారా? చక్కటి ఒళ్ళుంది, ఒంట్లో శక్తి ఉంది. నీకు కావాల్సిన నీళ్ళు తోడుకోలేవు. నీళ్లు తోడుకునే అలవాటు నాకు లేదు. నాకు మాత్రం అలవాటు ఉందేమిటి? ఏ కష్టమైనా ఏదో ఒక రోజున ఆరంభం కావాలి. ఆ పైన అదే అలవాటు అవుతుంది. చూడు నాన్న ఇతన్ని. అతను చెప్పింది కూడా నిజమే కదమ్మా. అతను చెప్పింది కూడా నిజమే. నువ్వు కూడా చేరి తాళమే. చూడు, నేను ఈ నీళ్ళే తీసుకుంటాను. ఎవరు అడ్డొస్తారో చూద్దాం. నాకు ముష్టి వాళ్ళకి దానం చేయటం అలవాటు. నీకు ఈ నీళ్లు దానం చేశాను అనుకుంటాను, వాడుకో. చిచి, నీ ముష్టి నీళ్లు నాకేం అక్కర్లేదు. నేను తోడుకుంటాను. ఇదో శేఖర్, అటు చూడు, ఆడపిల్ల ఎలా కష్టపడి నీళ్లు తోడుకుంటుందో. నువ్వు ఆడదానికంటే కన్నా కష్టం అనుకుంటే ఈ నీళ్లు వాడుకో. చచ్చా అవే మాటలే. నేను మగాడిని చలాయ్. ఇందులో నీళ్ళు పోయి. పాస్తా నీళ్లు నువ్వే తోడుకోబా. తోడుకో. అయ్యో విడ్డూరమా, యువతల పుల్ల అవతల పెట్టను వీళ్ళు అతని మాట విని నీళ్లు తోడుతున్నారు. అంత మురిసిపోకర్లేదు. ఇవాళ వాళ్ళ చేత చేస్తున్నాడు పనులు, రేపు నెత్తినెక్కి మనందరి చేత చేయిస్తాడు. అయినా ఇంట్లో పెద్దవాళ్ళకు ఉండాలి బుద్ధి. అడ్డమైన వాళ్ళకి అలసివుడేంటి? రాజయ్య, ఏమిటి అలా ఉన్నారు? అబ్బే ఏం లేదు రాజు. అమ్మ సీత, వెళ్ళి కాఫీ తీసుకురా అమ్మా. కాఫీకి ఇప్పుడేం తొందర వచ్చింది కానీ నేను గుళ్ళో ఆ గొడవ ఏంటమ్మా? దేని గురించి అన్నయ్య మీరు అడిగేది? అదే రామరాజుకు నీకు మధ్యన జరిగిన విషయం గురించి. అది ఇప్పుడు ఆ గొడవ ఎందుకులే రాజు. ఆ గొడవ నాకెందుకులే అనుకునేవాడిని అయితే కూలీల విషయంలో తలదూర్చేవాడినే కాదు, మీ రిక్షా వాళ్ళ విషయం పట్టించుకునేవాడినే కాదు. సీతమ్మ, గుళ్ళో అతను నిన్ను విసుక్కుంటే ఆ విసుగు నువ్వు భరించినప్పుడే అనుకున్నాను మీ ఇద్దరి మధ్య ఏదో కథ ఉందని. అదేమిటో చెప్పమ్మా. దేవరాజు, కావలసిన మనిషిగా ఆప్యాయంగా అడిగావు నువ్వు. కానీ ఒక ఆడది తనకు జరిగిన అన్యాయం తన నోటితో ఎలా చెప్పుకోగలదు? రాజే. అవును రాజు. ఆ రామరాజు దానికి మాయ మాటలు చెప్పి పెళ్ళం లేని తను దీన్ని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. దేవుడి దగ్గర ప్రమాణకం చేసి దాన్ని లొంగ తీసుకున్నాడు. అవసరం తీరాక దూరంగా నెట్టేసి నీ దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు. మాలాంటి పేదోళ్ళకి ఆ దేవుడే కదా బాబు దిక్కు. ఏనాటికైనా మనసు మార్చుకుని తన ఇంటి దాన్ని చేసుకుంటాడని మొండిగా బతుకుతుంది ఆ ఎర్రిబాగులది. ఆ పాపిష్టోని మర్చిపోయి మరొకరిని పెళ్లి చేసుకుని నీ బతుకు నువ్వు బతకవే అంటే వినిపించుకోదు. అది ఆడది ఒక మనిషిని నేను నమ్ముకోవాలి, చచ్చినా బతికినా ఆడనే తన మనసులో నిలుపుకోవాలంటుంది. అది సీతమ్మలాగా నిండు మనసుతో నమ్ముకున్న వాళ్ళకి ఏదో ఒక రోజు న్యాయం జరిగి తీరుతుంది. ఆమె కోరుకున్నట్టుగా ఆ రామరాజు తన తప్పు తెలుసుకుని నీ చెల్లెలు చేయి అందుకుంటాడు. రాజయ్య, జరిగే పనేనంటావా? జరగకపోతే జరిగేటట్టు చూడాలి. ఏం అబ్బాయి గారు, ఏం కావాలి మీకు? నీ కొట్టు ముచ్చటగా ఉంటేను చూద్దాను వచ్చాను. మీరు ఇక్కడ నిలబడడం ఏమీ బాగలేదు. కొంటే ఏమన్నా కొనండి, లేకపోతే ఉంచవయ్యా, పర్లేదు. లేకపోతే 5 నిమిషాలకోసారి చాక్లెట్ ఇస్తుండవా? ఏమిటి నాయనా ఇక్కడ బీటేశావు? కొద్దిగా పనుందిలే, అయినా నీకెందుకు? మీ నాన్న ఎక్కడా? మీ పిన్నింటికి వెళ్ళాడా? పిన్నా? అదెవరు? నీకు తెలీదా? ఆ రాజయ్య చెల్లెలు సీతమ్మ లేదు, ఆవిడే మీ పిన్ని. మీ నాన్న నీతో చెప్పలేదా? చెప్పలేదు. చూసావా ఎంత దుర్మార్గుడో మీ నాన్న. కన్న కొడుకు అయిన నీతో కూడా చెప్పకుండా. ఆహా, ఏం చెప్పారండి? కొంచెం వివరంగా చెప్పండి. ఆ సీతమ్మ ఈ సతీష్ బాబు పిన్నే. ఏం బాబు, మీ పిన్ని కులాసాగా ఉందా? ఇంటికి ఎప్పుడు తీసుకెళ్తున్నారు? తల్లి లేని వాడికి పిన్నే తల్లితో సమానం. మీరందరూ అట్ట ఉంటే నాకు ఏడుపు ఈ చాక్లెట్లు తీసుకుని మీ పిన్ని దగ్గరికి వెళ్ళు, ఓదారుస్తుంది. నాకొద్దు, ఉండు, మా నాన్నతో చెప్తాను. మీ నాన్నతో చెప్పి మీ పిన్నిని తొందరగా ఇంటికి తీసుకొచ్చి ఏర్పాటు చేసేసి. అలాగే. నానా నానా పదా. నానా నానా. ఏమిట్రా చచ్చిపోయిన వాడిని పిలిచినట్టు ఏమిటా కేకలు? నువ్వు చచ్చిపోయి అమ్మ బ్రతుకున్నా బాగుండేది. నాకు ఈ అవమానం అన్నా తప్పేది. అయినా చేసే అదో పనులు చాటుగా చేయొచ్చుగా. ఏమిటి అబ్బాయి గారు, నాన్నగారు చేసే వెధవ పనులు మీకు కూడా సమూలంగా తెలిసిపోయినాయి ఏమిటి? ఆయన వెధవ పనులు కాక మంచి పనులు ఎక్కడ చేస్తాడయ్యా? వారికి ఊళ్ళో ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అంటే వారు చేసే వెధవ పనులే కైలాసం, నీ వాగుడు మరి మితిమీరిపోతోంది. నువ్వుండు. ఏమిట్రా నీ గొడవ? నా గొడవ కాదు, ఊళ్ళో వాళ్ళందరూ గొడవ. ఏమిటది? బజార్లో తలెత్తుకు తిరగలేకపోతున్నాను. బయటికి వెళ్తే చాలు, మీ పిన్ని బాగుందా, మీ ఇంటికి ఎప్పుడు తీసుకొస్తారు,
మీ నాన్న మీ పిన్నిని బాగా చూసుకుంటున్నాడా అని అడుగుతున్నారు. అదెవర్రా? ఏమో నీకే తెలియాలి. అయినా నాకు పిన్నంటే నీకేమవుతుందో తెలీదా? అయ్యా తమకి ఇంకా అర్థం కాలేదా? అబ్బాయి గారు చెప్పేది ఆ సీతమ్మ గారి గురించే. తమరు గతంలో ఏం చేశాడు గతంలో నాన్న? వస్తున్నా కైలాసం, నువ్వు నా జీవిత చరిత్ర వివరించి చెప్పనక్కర్లేదు. ఒరే సతీష్, పిన్ని అని మొదట పేలాపన పేలింది ఎవడరా? ఆ భీమరాజు గాడు. వాడు అలా అంటా ఉంటే చాకల రామయ్య, మంగళ వెంకన్న, కిళ్ళికొట్టు కనకారావు గాడు అంతా విని పక్కపక్క నవ్వుతున్నారు. అంతేనా? ఊరంతా చిచి. ఆపు. కైలాసం, అయ్యా ఈ భీమరాజు మన పరువు ప్రతిష్టలు తీసేయడానికే కంకణం కట్టుకున్నాడు. నయానా భయానా వీడు వినేటట్టు లేడు. ముందా లక్ష్మీపతి ఇంట్లోంచి వాడిని ఖాళీ చేయిస్తే ఆ తర్వాత ఊరి నుంచి పంపించేసే ఏర్పాటు ఆలోచించవచ్చు. ఇంటికి పిన్నిని ఎప్పుడు తీసుకొస్తున్నావు నాన్న ఇంటికి? ఊళ్ళో ఎవడో ఏదో కూర్చాడో నువ్వు పేలాపన పేలేవంటే ప్రాణాలు తీసేస్తారు. పో లోపలికి. ఊళ్ళో వాళ్ళందరూ అంటే లేదు కానీ నేనంటే వచ్చింది నేను కోపం. ఆపరేషన్ చేయించాం సార్. చేద్దాం. ఏమిటయ్యా ఇక్కడేం చేస్తున్నావు? నీకెందుకు? నీ పని నువ్వు చూసుకోపా. ఏం చేస్తున్నాడబ్బా? ఏయ్, నా పుస్తకాలతో నీకేం పని? ఏం లేదు, నీ పుస్తకాలు కూడా నీలాగా అందంగా ఉంటేనే చూస్తున్నా. పెద్ద గొప్పేలే. అయ్యో, ఇందులో 20 రూపాయలు పెట్టాను, కనిపించదే. 20 రూపాయలా? ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు. ఆ డబ్బు తప్పకుండా నువ్వే తీసుకుంటావు. బుల్లెమ్మా, దొంగతనం మా ఇంటా అంటాలేదు. ఇంటా వంట అని చెప్పడానికి నీకు ఇల్లు ఉండేడిస్తేగా. కనిపించిన ఇంట్లో మంచి మాటలతో చేరి అవకాశం చూసుకుని దొరికింది దోచుకునే నీలాంటి దొంగని జ్యోతి, మాటలు సరిగ్గా రాని. అసలు నిన్ను కాదు, నీలాంటి మనిషిని ఇంట్లో చేర్చినందుకు మా నాన్న అనాలి. నాన్నా, 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 ఇట్రండి. ఏమిటమ్మా? మీరు మహాత్ముడు మహానుభావుడు అని చేరదీసి నేను గారు ఏం చేశారో తెలుసా? ఏం చేశాడమ్మా? నా గదిలోకి దూరి డబ్బు కొట్టేశాడు. అమ్మా జ్యోతి, తొందరపడి మాట్లాడుతున్నావేమోనమ్మా. భీమరాజు అలాంటి వాడు కాదు. అతను ఎలాంటి వాడో మీకెలా తెలుసు నాన్నా? దొంగ పని చేసేవాడు మొహం మీద దొంగ అని రాసి ఉండదుగా. దొరికినప్పుడే దొంగ అవుతాడు. తిండికి గతిలేక రోడ్డు మీద పడి ఉండే మనుషుల్ని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే ఇవాళ 20 రూపాయలు తీస్తారు, రేపు సమయం చూసి మనుషుల ప్రాణాలు కూడా తీస్తారు. ఇప్పటికి మించిపోయింది ఏమీ లేదు. అతను మెడ పెట్టి బయటికి గంటేయండి. ఏమిటయ్యా భీమరాజు, అమ్మాయి ఎలా మాట్లాడుతుంది? మనుషులను అర్థం చేసుకునే వయసు లేని పిల్ల. అంతేలేండి, అలాగే మాట్లాడుతుంది. మళ్ళీ నువ్వే కొట్టావా? ఏంట్రా శేఖర్, సాధారణంగా నువ్వే అప్పు పెట్టావాడి. ఏంటి వాళ్ళు చాలా ధారాళంగా విసిరేస్తున్నావు డబ్బులు? మా చెల్లెలు బుక్ లో దొరికారా? కానీ జోక్ ఏమిటంటే నేను తీసినట్టు దానికి తెలియదు. అన్నయ్య, ఒరేయ్, పేదరికంలో కూడా నీతిగా నిజాయితీగా బ్రతికే నా కడుపున ఎలా పుట్టావురా నువ్వు? నిన్ను కొట్టాలని చూసావు ఉమా జ్యోతి? లేనివాడు దిక్కులేక మన ఇంట్లో ఉన్నవాడని భీమరాజుని ఎన్ని మాట్లాడినావు? ఇప్పటికైనా అర్థమైంది అతను మంచితనం ఏమిటో?